ఏం పేరు? భద్రయ్య. భద్రయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఐజా. ఐజా. ఏ జిల్లా? గద్వాల్ జిల్లా. గద్వాల్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? క్యాన్సర్. ఏం క్యాన్సర్? కొలాన్ క్యాన్సర్. దానివల్ల మోషన్స్, లూజ్ మోషన్స్ అవుతున్నాయా? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇప్పుడు 6 నెలలు అయింది సార్. 6 నెలల నుంచి ఎక్కడ పోయినావు ఇంతకుముందు? అన్నీ తిరిగినా సార్, మొత్తం హాస్పిటల్లో తిరిగినా. ఎన్ని హాస్పిటల్ తిరిగినావు? ఒక 6 తిరిగింటా. ఏమేమిటి? అన్ని వాళ్ళు చూస్తారు, చేస్తూ ఉంటారు, ఏం చూస్తారు, చేస్తూ ఉంటారు, ఏం తెలియక అటు తిరిగే ఎటుకా కూడా అవుతావు. మంచి విషయం తెలుసుకొని ఒక్క దగ్గరనే డిపెండ్ కావాలి. మరి వచ్చిన సార్ 6 హాస్పిటల్ పడి తిరిగితే నువ్వు ఎక్కడ ఒక దగ్గర లేవు. ఒక్క దగ్గర ఉండి ఒకరి మీద విశ్వాసంగా ఉంటే పని చేస్తుంది మందు. ఇప్పుడు ఇక్కడనే ఉంటావా? మళ్ళీ ఎక్కడ పోతావా? ఇక్కడనే ఉంటా సార్, ఎక్కడ మళ్ళీ ఇప్పుడు దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు. బీదిలో లూజ్ వస్తుంది, కడుపు నొప్పి సార్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఎన్నిసార్లు పోతావు? 16 సార్లు పోతాం. పోసినాక మంట పడుతుందా? మంట బాధ కాదు, అది విపరీతమైన మంట. చిత్రంగా చచ్చిపోదాం అంత బాధ ఉంటుంది. మరి మందులు ఆ డాక్టర్లు ఇస్తే తక్కువ కాలేదా? కాలేదు. ఇప్పుడు మనం ఇచ్చిన మందులకు రేపటి నుంచి తేడా ఉంటుంది. అది మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పాలి. ఓకేనా? ఇటు చూడు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఐజాకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్యాన్సర్, లివర్, కిడ్నీ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, ముడ్డి క్యాన్సర్ ఉండే. దాని తర్వాత ఏం చేయించినావు? ఏం ట్రీట్మెంట్ చేయించినావు నా దగ్గర రాకముందు? అన్ని చేయించినా సార్, ఎక్కడ ఏం కాలేదు. ఎక్కడ ఏం తక్కువ కాలేదు. కర్నూలు మొత్తం తిరిగినా. ఇక్కడ యశోద, అది నిమిషం ఆడకన్నీ తిరిగి వచ్చింది, కాలేదు, తక్కువ కాలేదు. నీ ఒత్తికి వచ్చినాక నాకు సక్సెస్ అవుతుంది. ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాక అప్పుడు ఏముండే బాధ? అన్ని బాధలు ఉన్నాయి. ఏమేమి చెప్పు. అప్పుడు మొదలు ఇది రాకముందు ఈ కడుపులో నొప్పి, ముడ్డి నొప్పి, ఆ నుంచి దొడ్డి కట్ట కంటిన్యూ, మోషన్ తెలియకుండా పోతుండే, అన్ని వల్ల అన్ని ఉండే. నీ ఒత్తికి వచ్చినాక కంట్రోల్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పు నాయన, ఏమైతే నీకు? బాగా బావనా? బావకు ఎట్లా ఉండే? ఎక్కడెక్కడ తిరిగి? చాలా ఇబ్బందులు ఉండే, చాలా హాస్పిటల్ తిరిగినాము. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. లక్షలు ఖర్చయినాయి. అయిపోయినాయి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఏడున్న కొంగడాన్ని, ఎక్కడున్న కొంగడు అక్కడనే, తక్కువ కాకపోయా. హోమియోపతితో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు మీకు ఎందుకు ఏం చెప్తున్నా అంటే ప్రజలకు తెలవాలి. నేను చెప్పుకుంటే గొప్ప చెప్పుకున్నట్టుంటుంది. మీలాగా బాధ అనుభవించిన వాళ్ళు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. లక్షలు పెట్టినా మనకు తక్కువ, బయట తక్కువ ఖర్చులు తక్కువ అయింది. మరి ఇది ప్రజలకు తెలవడానికి కోసం మేము అభిప్రాయం తీసుకుంటున్నాం. సంతోషం, చాలా సంతోషం. 1, 2, 3 నెలలు వాడినావు అంతే.